హ్యావ్యూర్స్ రేయ్, వాడికైనా సిగ్గుండాలి, నీకైనా సిగ్గుండాలి. ఛీ, వాడు గజ్జికొక గలీజ్ పని చేశాడు, నీకేమైందిరా? నువ్వు కూడా వాళ్ళగా తయారవుతున్నావా? ఛీ, ఏం బతుకులరా మీవి అని ఊరిలో పెద్దోళ్ళు మనల్ని అన్నారంటే దాని అర్థం ఏంటి? వాడెటు లేగ్గాడే, రే నువ్వన్న పద్ధతి కొంటారని అర్థం. ఎందుకు చెప్పాను ఇది? పవన్ కళ్యాణ్ నెత్తినోరు మొత్తుకొని చెప్పాడు, మాలాంటి జర్నలిస్ట్ నెత్తినోరు మొత్తుకొని చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి, మీరు మాట్లాడుతున్న సభ వైసీపీ సభ కాదు, అది ప్యూర్లీ ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు బటన్ నొక్కే కార్యక్రమం ఏదో చేస్తున్నారు. ఆ మీటింగ్కి అందరూ వస్తున్నారు. అలాంటప్పుడు మీరు మాట్లాడాల్సింది మీ ప్రభుత్వం ఏం చేసింది, మీరు వచ్చిన తర్వాత ఏం సాధించారు, గత ప్రభుత్వం మీకు డిఫరెన్స్ ఏంటి, ఇది కూడా మీరు చెప్పుకోవాల్సిందే. మరలా ఈరోజు కూడా కారులు మార్చినట్టు పవన్ కళ్యాణ్ పెళ్ళాలను మారుస్తాడు. బాబా, నాకు అనిపించింది నిజంగా. అయితే జగన్ కన్నా సిగ్గుండాలి, జగన్ గా స్క్రిప్ట్ రాసేవాళ్ళ కన్నా సిగ్గుండాలి, లేదా ఇవి పట్టించుకొని బాధపడే జనసేన వాళ్ళకంటే సిగ్గుండాలి, లేదా నాలాంటికి సిగ్గుండాలి, లేదా మీలాంటి వాళ్ళకంటే సిగ్గుండాలి. సో నేను ఈ టాపిక్ డిస్కస్ చేయండి బాబు అని చెప్పడం కోసం ఈ వీడియో ఇస్తున్నాను. సీరియస్ చెప్తున్నాను. ఎంత దారుణం అండి అసలు. ఇంకెన్నాళ్ళు పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతారండి వీళ్ళు? ఇక నేను అనుకోవడం ఏంటంటే, తప్పదురా బాబు అనుకొని మొన్న మధ్య పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, నాకు 4 పిల్లలు అంటున్నాడు పవన్ కళ్యాణ్, 4 పిల్లలు నువ్వేనా రా అన్నాడు. అప్పుడు నేను అన్నా, వీళ్ళు ఇంకా వాగితే వాళ్ళు ఇంకా చాలా విషయాలు బయట పెడతారా బాబు అని. సో మన పవన్ కళ్యాణ్ అన్నాడు, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నువ్వేం చేస్తావు నాకు తెలుసు, బంజరల్స్ హోటల్లో నువ్వేం చేస్తావు నాకు తెలుసు, నీ చెత్త టన్ను నా దగ్గర ఉంది, బయట పెడతా గుర్తుంచుకో, బట్ నీలాగా దిగజారులాగా బయట పెడతారా బాబు అన్నాడు. అగైన్ మరల ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టేశాం. అయ్యా, ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం సాధించావు అది కదా చెప్పాలి. అంటే నేను బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కా, అది అభివృద్ధి? ఊర్లో వార్డు మెంబర్ నొక్కుతాడు బటను, అది అభివృద్ధి ఏంటి? చంద్రబాబు చెప్తున్నాడు నేను కియా పరిశ్రమలు తీసుకొచ్చాని, చంద్రబాబు చెప్తున్నాడు వైజాగ్ని ఎలా డెవలప్ చేశాడు, చంద్రబాబు చెప్తున్నారు స్ట్రీట్ సిటీలు ఎన్ని కంపెనీలు వచ్చాయో, చంద్రబాబు చెప్తున్నారు రోడ్లు డెవలప్మెంట్ అవన్నీ ఎలా ఉన్నాయో, చంద్రబాబు చెప్తున్నారు అమరావతిని ఎలా డెవలప్, అమరావతికి సంబంధించి భూసేకరణ ఎలా చేశారు, బనాట్ భూ సమీకరణ ఎలా చేశారు, బిల్డింగ్లు ఏవో నిర్మాణాలు ఎలా ఉన్నాయి, అండ్ ఏ కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి ఏంటంటే ఒక్కటైనా చెప్పగలరా మీరు? అసలు వైసీపీ వాళ్ళు కానీ జగన్ కానీ గుండెల మీద చేసుకొని ఇదిగో మేము ఇంతమందికి ఉపాధి కల్పించాం, ఇదిగో ఇన్ని కంపెనీలు వచ్చాయి, ఇది కదా చెప్పాల్సిన సభల్లో. ఎబ్బే, బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా. సీరియస్, నిజం సిగ్గుండాలి అసలు. ఇంకెన్నాళ్ళు ఆయనకి ఎంతమంది పెళ్ళాలి, ఈయనకి ఎంతమంది పెళ్ళాలి? నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఇంకోసారి ఈ టాపిక్ నేను డిస్కస్ చేయదలుచుకోవట్లా, మీరు కూడా వదిలేసేయండి, ఇంకో 2 నెలలు భరించండి. నిజంగా ఇటువంటి పరిపాలన అయితే ఇంతవరకు నేను చూడలే. ఇంత వరస్ట్గా స్క్రిప్ట్ చూసి పక్కన వాళ్ళ పిల్లల గురించి పదే దిగజారి మాట్లాడే ముఖ్యమంత్రిని అయితే నాకు తెలిసి చరిత్రలో ఎవరో చూసి ఉంటాం.